మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో ఓపెన్ అయిన విషయం తెలిసిందే. తొలి రోజు అన్ని ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో అడ్వాన్స్ బుకింగ్ జరిగినప్పటికీ అవన్నీ ఆన్లైన్ బుకింగ్స్ అయినా థియేటర్ దగ్గర జరిగిన బుకింగ్స్ కూడా ఉన్నాయి. తొలి రోజు సినిమా ఎలా ఉన్నా చూస్తారనే నమ్మకంతో భారీ అంచనాలు తొలి రోజు కలెక్షన్లపై పెట్టుకున్న వారందరికీ సినిమా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మొదటి రోజు రాయలసీమ ఏరియాలో సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పుడు టోటల్ టాలీవుడ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. మొదటి రోజు మొత్తం మీద కేవలం 3.4 కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇది ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్. మొదటి రోజు మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే సీడెడ్ లో బుకింగ్స్ ఆన్లైన్ లో కన్నా థియేటర్ దగ్గర ఎక్కువగా జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సినిమాపై అక్కడ వచ్చిన టాక్ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపగా తొలి రోజు సినిమా ఓవరాల్ గా అక్కడ భారీ షాక్ ని కలగజేస్తూ కేవలం 3.4 కోట్ల షేర్ ని మాత్రమే అందుకొని అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ఒక్కోటిగా వెలువడుతుండగా టోటల్ కలెక్షన్లు చూస్తే మాత్రం ఇప్పుడు అందరికీ షాక్ కలగ తప్పదు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. భారీ అంచనాలతో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం తొలి రోజు కలెక్షన్లపై పడదు అనుకున్నా కానీ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం చూపింది. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.